వీడు చేసే అల్లరితో ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు. నేను చేయించడమే కష్టం. నన్ను వెనక్కి లాక్కెళ్ళిపోతున్నాడు. ఇదేం కర్మరా దేవుడా. వణికిపోతాడు. లక్ చాకో ఎంత క్యూట్ ఉన్నాడో చూసారు. నన్ను తడిచిపో తడిచిపో. హలో హాయ్ అందరికీ. ఇవాళ మన వ్లాగ్ ఏంటి అంటే చాకోగాడి బాత్ టైం. సో చాకోగాడు స్నానం చేయడానికి వచ్చాడు. ముందు ఎలా ఉంటాడు, స్నానం చేశాక ఎలా ఉంటాడో మీరే చూడండి. స్నానం చేసిన తర్వాత జస్ట్ ఒక 2-3 అవర్స్లోనే మళ్ళీ ఫుల్ పొల్లాడి మడ్డి చేసుకుంటాడు. అది యాజ్ యూజువల్ ఉండేది. ఒక 1-2 డేస్ కొంచెం ఫ్రెష్గా కనిపిస్తాడు. ఆ తర్వాత ఇంకా యాజ్ యూజువల్. వీడికి 4 to 5 డేస్కి ఒక్కసారి స్నానం చేపిస్తామన్నమాట. మరి ఎవ్రీడే కూడా చేయించకూడదు. బట్ వీడికి స్నానం చేయించడం కొంచెం ఈజీ లాగా అనిపిస్తుంది, ఎందుకంటే వాడు చిన్నోడు కాబట్టి. కానీ వీడు చేసే అల్లరితో ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా వచ్చేసాడు. నేను చేయించడమే కష్టం. నార్మల్గా కమ్యూనిటీలోనే ఉంటుంది పెట్స్కి వాష్ ఏరియా. సో అందులోకి వచ్చి చేయిస్తే కొంచెం ఈజీ అయిపోతుంది, ఎందుకంటే వాడిని డ్రై చేయడము అదంతా కూడా కష్టము, మన హెయిర్ డ్రైయర్తో వాటితో చేయడము. సో ఇక్కడైతే కొంచెం పెద్దగా ఉంటుంది డ్రైయర్ వాషింగ్ ఏరియా, అందుకని ఎప్పుడు ఇక్కడికి వచ్చి చేయిస్తా. వీడు చూడండి నన్ను వెనక్కి లాక్కెళ్ళిపోతున్నాడు. ఇదేం కర్మరా దేవుడా. చక్కలు నా రావాలి వాడు చూడు రానంటే రానని గొడవ. అయిపోయావు, ఫ్రెష్ అవుతావు రానా. జింగ్ 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 జింగ్. హెయిర్ డ్రైయింగ్ ఉంది చూడండి, అది ఇంకొక నరకం. ఇంట్లో అందుకే చేయను, ఎందుకంటే ఇంట్లో హెయిర్ డ్రైయర్తో చేయాల్సి వస్తుంది. అది అట్లీస్ట్ 1 అవర్ పడుతుంది వీడి హెయిర్ డ్రై అవ్వాలంటే హెయిర్ డ్రైయర్తో. అందుకే ఇక్కడైతే పెద్దగా ఉంటుంది డ్రైయర్. సో ఈజీగా అయిపోతుంది ఒక 15 మినిట్స్లో అని చెప్పేసి. వాష్ ఏరియా ఉంటుంది అనమాట. సో అది కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. చూపిస్తా ఇప్పుడు నేను చాకోగాడి వాషింగ్. సో ఇది వాష్ ఏరియా, ఇది డ్రైయింగ్ అనమాట. చూసారా ఎంత పెద్దగా ఉందో. దీంతో అయితే ఒక 15 మినిట్స్లో అయిపోతుంది చాకోగాడికి. అదే మా ఇంట్లో అయితే 30-40 మినిట్స్ పడుతుంది. అండ్ చక్కగా వీళ్ళకి ఎంత క్యూట్గా ఇవి ట్రీట్స్ అనమాట పెట్స్కి. దాంతోపాటు క్యూట్ క్లిప్స్ ఉంటాయి, ఇవి నేను చూపిస్తాను మీకు. పీకి పడేస్తాడు చూడండి, క్లిప్స్ ఎంత క్యూట్ ఉన్నాయో. అమ్మ ఏంటి ఇంకా మంచిగా ఉండేది అదనమాట. ఇక్కడ ఈవెన్ షాంపూస్ అవి కూడా ఉంటాయి. బట్ నేను చాకోగాడికి ఫస్ట్ నుంచి వాడుతున్న షాంపూసే తెస్తాను. ఇక్కడ ఉండేవి మోస్ట్లీ వాడం మేము, అంటే వాడికి ఒకవేళ స్కిన్ అలర్జీ ఉంటుంది ఏమో తెలియదు కదా మళ్ళీ అని చెప్పేసి. వైప్స్ కూడా ఉన్నాయి, డాగ్ వైప్స్ అండ్ కోమ్స్ అవి కూడా ఉన్నాయి. అలాగే వీడిని తుడవడానికి టవల్స్ అవి కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ వీడు ఆడుకోవడానికి బాల్స్ అవి కూడా పెట్టారు. చాకో ఆర్ యూ రెడీ? ఎంత భయం అంటే వాటర్ అంటే ఎన్నిసార్లు చెప్తానో భయపడిపోతాడు, వణికిపోతాడు. ఎంత గట్టిగా పట్టుకున్నాడు. అమ్మ కదా నాన్న స్నానం చేయించేది, అమ్మ చేస్తే కూడా నచ్చదా నీకు? వీడికి ఫేస్ కి హెయిర్ కటింగ్ అంతా నేనే చేస్తానన్నమాట. మామూలుగా అయితే మేము మంత్లీ వన్స్ కూడా కాదులేండి, 2 months ఒకసారి అలాగా హెయిర్ కట్ నెయిల్స్ ట్రిమ్ అలా చేసేవాళ్ళము. కానీ మేము బయటకు తీసుకెళ్ళినప్పుడు ఒకసారి ఏమైందంటే వీడు భయపడిపోయాడు అనమాట. అది చూసి వాళ్ళు అంతకు ముందు ఎప్పుడు అట్లా అవ్వలేదన్నమాట. ఒకసారి లాగింది, అది చూసి వాళ్ళు మోస్ట్లీ మీరు ఇంటి దగ్గరే చేయడానికి ట్రై చేయండి అన్నారు. అప్పటి నుంచి నేను బాడీ అంటే మొత్తం బాడీకి నేను కటింగ్ చేయలేను, కానీ ఫేస్కి కట్ చేయడం, ఆ తర్వాత నెయిల్స్ కట్ చేసి ట్రిమ్ చేయడం స్లోగా మేమే నేర్చుకున్నాను ఇంట్లో. సో చాలా కేర్ఫుల్గా చేయాలి ఇది మాత్రము, ఎందుకంటే సెన్సిటివ్ ఉంటుంది. పైగా వాళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది, నెయిల్స్లో కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది పెట్స్కి. అందుకని చెప్పేసి నేను చాలా కేర్ఫుల్గా చాలా చూసుకొని చేస్తాను అన్నమాట, వాడు హర్ట్ అవ్వకుండా. ఒకటి ఇలా ఏం లవ్లే అమ్మా, ఇప్పుడు తీసుకెళ్ళి స్నానం చేపిస్తావు అంటున్నాడు.
కొంచెం అట్లా వాటర్ పడగానే మా వాడు బక్కగా అయిపోతాడు. సో ఇది వాడతాం నేను వీడికి. ఫేస్ వాష్ నాకు ఈరోజు కనపడలేదు వీడికి, సో బాడీ వాష్ ఒకటి తీసుకొచ్చా. దీంతో కూడా ఫేస్ వాష్ చేయొచ్చు, కాకపోతే వాడికి ఇక్కడ టియర్ మార్క్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. మామూలుగా మనకు పెట్స్ కి ఫేస్ ఇంకొంచెం సెన్సిటివ్ గా ఉంటుంది కదా, ఇది కూడా ఫేస్ వాడచ్చు. సో మనం ఇంకొకటి ఏంటి అంటే కళ్ళ మీద చెవిలో వాటర్ పోకుండా, అంటే వీడి ముక్కులో కళ్ళలో చెవిలో ఎక్కువ వాటర్ పోకుండా నేను కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటాను. ఫేస్కి నేను మామూలుగా ఇంట్లో అయితే మగ్గుతో పోస్తా. మా బుజ్జి గారి స్నానం అయిపోయింది. మనకి తల స్నానం చేసుకుంటే తల ఆడకపోతే ఎంత చిరాకుగా ఉంటుంది. పాపం బిడ్డకు కూడా అట్లే ఉంటుంది. వన్నికి పోతున్నాడు అమ్మ బంగారు కొండ. త్వరగా ట్రై చేసేద్దాం. దీంతో అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుందనే ఇక్కడికి వస్తాను. ఈ డ్రైవింగ్ లో ఇంకొకటి ఏంటంటే వీడికి ఫేస్ దగ్గర చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. హెవీగా ఉండదు ఎయిర్. సో ఫస్ట్ చెక్ చేస్తాను అనమాట, హీట్ ఎక్కువ లేకుండా చూసుకుంటాను. ఎక్కువ హీట్ అయితే రాదు, బట్ మళ్ళీ నేను ఒకసారి డబుల్ చెక్ కోసం చెక్ చేస్తాను. ఆ తర్వాత వీడి ఫేస్ మీద కూడా చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా చేస్తా. హెవీ ఎయిర్ కదా, బట్ మళ్ళీ బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుందని చెప్పి. పాండలాగా అయిపోయాడు. చెప్పనా ఫోన్ చేయాలి, అప్పుడే అయిపోలేదు. ఇంకా అమ్మే ఇట్లా హెయిర్ వస్తుంటే మా వాడు హీరోలా కనిపిస్తాడు. ఎవడేగాడు మమ్మీ చాలా మమ్మీ నన్ను తీసుకెళ్ళిపో మమ్మీ ఇక్కడ నుంచి, అంత ఎత్తుకో మమ్మీ నన్ను అంటున్నాడు. కోమ్ చేసాక వెళ్ళిపోదాం నాన్న. అమ్మో కోమ్ చేసాక ఇంకొక మంచి పని ఉంది, గ్రూమింగ్. ఈ గ్రూమింగ్ అంతా అయిపోయాక ఒక మంచి స్పెషల్ ఒక థింగ్ ఉంది, అది చేస్తాను. నేను బాడీ హెయిర్ని కట్ చేస్తా కానీ చెవులకు తోకకున్న హెయిర్ని కట్ చేయను. అందంగా కనిపిస్తాడు కదా మా వాడు, అంతే. మా చాకుగడి స్నానం అయిపోయిన తర్వాత మా చాకుగడిని క్యూట్గా రెడీ చేద్దాం. ఈ రెడ్ కలర్ బాగుంది కదా, వైట్ అండ్ గ్రీన్ కన్నా. ఎంత క్యూట్ ఉన్నాడు చూసారు. సో ఇది మా వాడి గ్రూమింగ్ డే. ఇంకా 2 రోజులు అయితే మళ్ళీ యాజ్ యూజువల్ మడ్డి ఫెలో. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే జామ్ సాధన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా చాకువాడికి ఒక లైక్ వేసుకోండి. బాయ్. నన్ను తడి చెప్పు. ఇప్పుడు మనం చెట్లకు నీళ్లు పోసే కార్యక్రమాన్ని మొదలెడదాం. ఇలాగా కాసేపు ఉండి గడ్డిలో పొల్లాడాలి. ఒక్క దగ్గర పోయకుండా ఇట్లా ఇన్స్టాల్మెంట్లో ఈఎంఐలు కట్టినట్టు మొక్కలకి నీళ్లు పోసుకుంటూ వెళ్ళాలి. నేను మీకు చెప్పాను కదా చాకోగాడి ఫేస్ వాష్ అండ్ చాకోగాడి హెయిర్ చిక్కు పడకుండా డీటాంగ్లింగ్ స్ప్రే ఒకటి యూజ్ చేస్తామని. ఇది వచ్చేసి చాకోగాడి ఫేస్ వాష్. వాడికి చిక్కు పడినప్పుడు స్ప్రే చేస్తామన్నమాట. స్ప్రే చేసి కాసేపు అయ్యాక కోమ్ చేసేస్తే చిక్కు లేకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇది చాకోగాడి బాడీ వాష్. టియర్ స్టైన్స్ అవుతాయి కదా, సో ఆ టియర్ స్టైన్స్ అవ్వకుండా, అలాగే వాడికి ఫేస్ సెన్సిటివ్ గా ఉంటుంది కదా, అందుకోసమని ఈ ఫేస్ వాష్ అయితే యూజ్ చేస్తాము. ఈ ప్రోడక్ట్స్ అయితే చాకోగాడికి మేము ఫస్ట్ నుంచి యూజ్ చేస్తున్నాం. 3 months ఉన్నప్పటి నుంచి మేము యూజ్ చేస్తున్నాం. వాడికి ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ మే వస్తే 2 years అయిపోతాయి.
నిజంగా మా క్యూట్ గారు చూడు ఎంత క్యూట్ అయిపోయాడు. చెప్పిన మాట వింటాడు. హెయిర్ కట్ చేసేటప్పుడు బయట వాళ్ళు పట్టుకుంటే మాత్రం గుడు 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 గొడవ చేస్తాడు. సో ఇంత కట్ చేసా, ఇంత క్లీన్ చేయాలి.